సర్పంచ్‌కు సంబంధించినటువంటి స్థానాలని బీజేపీ పార్టీ కేవలం 700-800 వరకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పుడు రానున్నటువంటి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే పోటీ ఉంటుందనేది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రామచంద్రరావు గారు చెప్తున్నటువంటి విషయం. అసలు నిజంగా బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అసలు కార్పొరేషన్, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం సాధించేటువంటి విధంగా కనీసం ఎవరైనా కానీ ప్రయత్నాలు చేసినట్టుగా కనపడతా ఉన్నదా? ఎందుకు రోజు రోజుకు బీజేపీ పార్టీ డీల్ అయిపోతుందంటే దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అనడం పార్టీ రహితమైన ఎన్నికలు, గుర్తులు లేవు కాబట్టి ఎవడెంత లెక్క అనేది చెప్పుకోవచ్చు. కానీ ఎంత అబద్ధం లెక్క చెప్పకపోయినా కూడా తడబడ్డట్టుగానే ఉన్నది బీజేపీ పార్టీ, తడబడ్డట్టుగానే ఉన్నది. అక్కడికి అబద్ధం చెప్పకపోయినా అతికి తట్టు లేదు. ఆనాడు అట్లా జరిగింది. కానీ మున్సిపల్ పోర్లో కాస్త బీజేపీకి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, విద్యావంతులు. ఏది కార్పొరేషన్ ఎన్నికలలో ఉండేటువంటి ఇక్కడ ఎక్కువ ఉంటారు. కానీ రామచంద్రరావు గారి యొక్క పని విధానం ఏదైతే చూస్తే మాత్రం మరి బీజేపీ పార్టీ సమిష్టి విధానంతో పోయే పార్టీ. అవును, ఒక అధ్యక్షుడే మొత్తం చేయడు, సమిష్టి విధానంతో పోతుంది. సీనియర్స్, జూనియర్స్ను అందరినీ కలుపుకొని పోతారు. కానీ వీళ్ళకు మాత్రం మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను ఎంత మాత్రం కలుపుకోవడానికి ఇష్టం లేదని అనిపిస్తాను నాకు. ఇది రామచంద్రరావు కానీ, రామచంద్రరావు గారితో ఉండేటువంటి కొంత సమూహం కానీ, ఇప్పుడు కిషన్ పాత కొత్త అన్నటువంటి విభేదాలు కనబడుతున్నాయి. కిషన్ రెడ్డి గారు అయితే ఉన్నది, బండి సంజయ్ గారు అయితే లక్ష్మణ్ గారు అయితే ఉన్నది. ఇప్పుడు ఒక బండి సంజయ్ గారే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, కానీ మిగతా వాళ్ళు అయితే సిటీకి సంబంధించిన వాళ్ళే, సిటీకి సంబంధించిన వ్యక్తులే. వీళ్ళకు ఇంకోని కలుపుకొని పోవాలని లేదు. వాళ్ళ ధోరణి అంతే ఏమున్నదంటే మల్లిమ్మన్నానా మాన్యాలిమ్మన్నానా, మా పార్టీని గెలవకుండా చూడు. ఎందుకంటే దేవుని నమ్మే పార్టీ. అవును, వీరు లక్ష్మణ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు మా రామచంద్రరావు గారు కానీ, ఇప్పుడు మా బండి సంజయ్ గారు కానీ, బండి సంజయ్ గారు దూకుడు అనిపించింది ఆయన. కానీ వాళ్ళు ఏమని కోరుతానంటే దేవుణ్ణి మల్లిమ్మన్నానా మాన్యాలిమ్మన్నానా, మా పార్టీని గెలవకుండా చూడు. ఎవరైనా గెలవాలని చెప్పేసి కోరుకుంటారు, కానీ గెలవకుండా చూడు. ఎందుకంటే ఒకవేళ గెలిస్తే మేము గెలుతలేం కదా. లక్ష్మణ్ గారా రాజ్యసభ మెంబరు అంటే వాళ్ళ దయ మీద, పై వాళ్ళ దయ మీద వచ్చింది. ఇప్పుడు అయిన ప్రెసిడెంటా ఎవరి దయ మీద వచ్చింది? అంతే, ఎవరి దయ మీదనే వచ్చింది. అవును. ఇప్పుడు ఒక కిషన్ రెడ్డి గారు గెలిచిండు, బండి సంజయ్ గారు గెలిచిండు. ఇక మిగతా వాళ్ళంతా వీళ్ళ పార్టీ కాదు. 8 మంది పార్లమెంట్ మెంబర్లు వీళ్ళ పార్టీ కాదు. 8 మందిలో 2 తప్ప 6 వీళ్ళ పార్టీ కాదు. ఈ 8 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ పార్టీ కాదు. ఎమ్మెల్సీలలో వీళ్ళు పార్టీ కాదు. కాబట్టి ఎక్కువ విస్తృతంగా వెళ్తే మేము గెలిచినట్టు అయితలేదు కదా, మంది గెలుస్తారు కదా. ఓకే అని వీళ్ళ యొక్క ఆలోచన విధానం. అంటే ఇగో అనుకోవచ్చా? ఇగోనే, దాన్ని ఇగోనే అంటారు. ఎందుకంటే విస్తృత స్థాయిలో భారతదేశంలో ఒక వెలుగుతాను పార్టీ. అవును, ఒక ప్రచండమైన వెలిగేది బీజేపీ పార్టీ. ఇవాళ మన బాంబాయి ఎన్నికలు, అవును, కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే 28 కాన్స్టిట్యూషన్ 28 పురపాలక సంఘాలలో జరిగితే బాంబాయి ఎన్నికతో పాటు 25 గెలిచింది వాళ్ళు. అవును, మరి ఆయన బ్రాహ్మడే. ఇప్పుడు ఆయనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, దక్షిణాదిలో ఒక గొప్ప నాయకునిగా ఎదుగుతాడు. ఈయన బ్రాహ్మడే, ఏ ఊరికి పోని బ్రాహ్మడేనా. ఆయన అన్నూళ్ళు తిరిగే బ్రాహ్మడు. ఈయన ఏ ఊరికి పోక ఇక్కడనే ఉండి వార్తాపత్రికలలో మాట్లాడే బ్రాహ్మడేనా. ఈయనకు చతురత ఉంటే ఈ 8 మంది పార్లమెంట్ మెంబర్లను, 8 మంది అసెంబ్లీ మెంబర్లను, పోయిన రాజాసింగ్ను కూడా పట్టుకొచ్చి వీళ్ళకు ఈ మొత్తం మున్సిపాలిటీల బాధ్యత ఇచ్చి, ఇంకా సీనియర్ నాయకులు నన్ను తప్ప ఎందుకంటే నా మీద కంప్లైంట్ చేసింది వీళ్ళు. ఈటల రాజేందర్ దగ్గర పోయి, ఏందయ్యా ఆ రాజయ్య యాదవ్ గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు, మమ్మల్ని చిన్న పుస్తాడు, ఎట్లా మీ కంట్రోల్ ఉంటాడట అంటే,
ఆయన నా కంట్రోల్ ఉండడు, ఆయన జంగారెడ్డి గారి శిష్యుడు. ఇంకొక తెలియని మాట ఏంటంటే జంగారెడ్డి నాకు పరిచయం లేనప్పుడు 17 ఏళ్లకు దోతి కట్టుకొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేశాను నేను. ఓకే. దాని తర్వాత జంగారెడ్డి గారు వచ్చింది. ఇప్పుడు మీరు ఆ పార్టీతో అనుబంధంగా కొనసాగుతున్నారా? దాంతో తెగదెంపులు? నాకు అనుబంధమే ఉన్నది, కానీ వాళ్ళకు తెగదెంపులు ఉన్నది. ఓకే. వాళ్ళు నన్ను పిలుతలేరు, పిలవకుండా మానే. అంటే ఇప్పుడిప్పుడే పిలుతలేరా? మొదటి నుంచి కూడా పిలవట్లేదు? నేను పార్టీలకు వచ్చిన నుంచి కూడా పిలుతలేరు నన్ను. నేను పార్టీలకు వచ్చినట్టు కూడా పిలుతలేరు. ఎందుకు? మీరు ఈటెల రాజేందర్ దగ్గర ఉంటారు. ఈటెల రాజేందర్కు నేను దగ్గరగా, నేను స్నేహితుడిని. స్నేహితం వేరు, దగ్గర వేరు కదా. ఆయన అదుపాజ్ఞలలో, ఆయన కన్సర్న్లనే నేను మెదులుతాను కాదు, ఆయన కన్సర్న్లలో మెదులుతాను కాదు. నేను జంగారెడ్డిని, వెంకయ్యనాయుడిని ఎదిరించిన. వెంకయ్యనాయుడు తెలంగాణ ద్రోహి అని చెప్పినవాడిని. మరి వాళ్ళు వద్దనుకున్నప్పుడు మరి మీరు ఆ పార్టీతో కొనసాగాల్సినటువంటి అవసరం ఏమున్నది? నేను ఆ పార్టీలో వాళ్ళు వద్దనుకున్నా నేను కొనసాగుతా, కానీ నేనేం అడుగుతలేను కదా, నాకేం కావాలి నన్ను అడుగుతలేను కదా. కనీసం కార్యకర్తగా నేను గుర్తింపు ఉండాలి కదా మీకు. నేను క్రియాశీలక కార్యకర్తను, దాని విశేషాధికారం ఏమనికి లేదు. నేను క్రియాశీల కార్యకర్తను, కానీ వాళ్ళ దగ్గరికి పైరవికి పోతలేను. నేను పార్టీ పదవికి కోరుతలేను, నేను ఎమ్మెల్సీ కోరుతలేను, ఎమ్మెల్యే కోరుతలేను, పార్లమెంట్ మెంబర్ కావాలని అనుకుంటలేను, రాజ్యసభ కావాలని అంతకంటే అనుకుంటలేను. కానీ ఈ పార్టీ బాగుండాలని కోరుకుంటా. ఈ పార్టీ బాగుండాలంటే మీరేం చేయాలని చెప్తా నాకు దోచింది. అంటే రామచంద్రరావు గారు రాకముందు నుంచే మీరు పార్టీలో కొనసాగుతారు. అవును. రామచంద్రరావు వచ్చిన తర్వాతనే మీ మీద ఎక్కువగా ఇటువంటి నిందలు ఎక్కువ. ఇప్పుడు సంఘం ఒకనిగా కూడా నా మీద ఉన్నది. మరి ఇప్పుడు సంఘ పరివారం చేస్తేనే హిందూ ఐడియాలజీ డెవలప్ అయిందా? అంటే సంఘ పరివారం ఆలోచించిన విధానం చాలా గొప్పది. అవును, చాలా గొప్పది. ఒక ధ్వజాన్నే గురువుగా పెట్టుకొని ముందుకు పోయిన విధానం మామూలు కాదు. కానీ సంఘ పరివారం మాత్రమే చేయలేదు కదా ఇదంతా. అవును. ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది ఋషులు, అనేక మంది సన్యాసులు, సంతులు, వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని ముందడి తీసుకుపోతారు కదా.